నా పేరు ఇనుమల రాజమొగిలి. నేను లెవెనింగ్ లైన్లో సింగరేణి కార్మికుడిగా క్యాంటీన్ వెండర్గా పనిచేస్తూ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ ఏఐటియుసి అనుబంధ సంస్థగా తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నా. నాకు 2022 5వ నెలలో మెడికల్ బోర్డు వచ్చినది. దానికి ముందు 4వ నెలలో మా జనరల్ సెక్రటరీ అయినటువంటి వాసిరెడ్డి సీతారామయ్య గారిని భాస్కరరావు భవన్లో సంప్రదించడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, సరే ఇంటికి రండి, ఇంటికి వస్తే మనం మాట్లాడి చేపిస్తామని చెప్పేసి అంటే నేను ఇంటికి వెళ్ళినా నా కొడుకుని తీసుకొని. పోయిన తర్వాత నేను యూనియన్ నుండి పని కాదు కానీ డాక్టర్లతో మాట్లాడి చేపిస్తా, 4 లక్షల రూపాయలు అవుతాయి, ఫస్ట్ 2 లక్షలు ఇవ్వు, అయిన తర్వాత 2 లక్షలు ఇవ్వమంటే 2 లక్షల రూపాయలు ఇచ్చిన. మెడికల్ బోర్డుకి పోయిన తర్వాత ఆయన కూడా అక్కడికి వచ్చిండు. వచ్చి సరే మీరు అటెండ్ కాండి అని చెప్పేసి అంటే అటెండ్ అయినా. తర్వాత నాకు మెడికల్ బోర్డు కాలేదు, ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని రాసిన తర్వాత నేను సీతారామయ్య గారికి తెలియజేసిన, సార్ నాకు ఇట్లా జరిగింది, మరి ఏంది ఇట్లా ఎందుకు జరిగింది అని అనగానే, సరే నువ్వు బాధపడకు, నువ్వు ఇంటికి రా అని చెప్పేసి అంటే నేను రామకృష్ణపూర్ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడడం జరిగింది. జరిగితే 3 నెలలు ఆగు చేపిస్తా, డైరెక్టర్ బలరాం గారితో మాట్లాడి నీ పని చేపిస్తా అని చెప్పేసి నన్ను ఆయన చెప్పడం జరిగింది. అయిన తర్వాత నేను మళ్ళీ 3 నెలల తర్వాత ఆయన దగ్గరికి పోయి, సార్ మరి 3 నెలలు అయింది కదా అంటే, సరే ఎలక్షన్లు కానివ్వండి, ఎలక్షన్లు అయినాక చేపిస్తా అని చెప్పేసి అని అన్నాడు. అన్న తర్వాత మరి ఎలక్షన్లు అప్పుడు ఎట్లా చేపిస్తావు సార్ అని చెప్పేసి అంటే, అప్పుడు గెలిచిన సంఘము ప్రాతినిధ్య సంఘం ఉంటుంది కాబట్టి వాళ్ళకు 2 మీకు 2 ఇస్తా అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు దాంట్లో నీకు పెట్టిస్తా అని చెప్పేసి అనగానే నేను చేపిస్తాడనే నమ్మకంతో నేను వచ్చిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ కలవడం జరిగితే ఏమంటాడంటే, యూనియన్లో అయినా గెలిచిన తర్వాత మళ్ళీ గుర్తింపు లెటర్ రావాలని చెప్పేసి అని అంటుండు. అరే గుర్తింపు లెటర్ రావాలంటే మరి నాకు తక్కువ సర్వీస్ ఉన్నాయి సార్, మరి ఎట్లా చేపిస్తావు, మరి కాదు కదా 1 ఇయర్ ఉన్నదని అంటే, లేలే నీకు మాట ఇచ్చినా కానీ నేను ఖచ్చితంగా చేపిస్తా, నువ్వేం బాధపడకు అని చెప్పేసి నన్ను ఆయన మభ్యపెట్టడం జరిగింది. నేను అదే మాట మీద నమ్మకంతో ఉంటే తీరా టైంకు ఇక నాకు 3 నెలలు ఉన్నది అనగానే ఇక అయితలేదు రాజమొగిలి అని చెప్పేసి నన్ను ఆయన చెప్పడం జరిగింది. మరి కానప్పుడు నా డబ్బులు నాకు ఈసారి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఆయన నాకు అబద్ధం ఆడిండు. అబద్ధం అన్న అలాగే భాస్కరరావు భవన్లోనే నిలదీసి అడిగితే నువ్వు గుళ్ళే వచ్చి ప్రమాణం చేయి, నీ డబ్బులు నీకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నేను ఆయనకు నిరసన తెలుపుతూ నేను ఆయన కారుకు అడ్డంగా కూర్చోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకులు నన్ను, రాజమౌళి అన్న నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి నన్ను 10 మంది పక్కకు తీసుకుపోయి, అన్న నీకు ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం, న్యాయం జరిగేటట్టు చూస్తామంటే నేను ఒప్పుకున్నా. నాకు ఖచ్చితంగా పని కావాలి, నా బతుకు రోడ్డు మీద పడ్డది, నా కొడుకు జీవితం 30 ఏళ్ళ జీవితము ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది, నా కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది, నాకు ఆస్తిపాస్తులు లేవు, నేను సింగరేణి కోటర్ల మీద ఆధారపడి ఉన్నా అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు కూడా నేను చెప్పడం జరిగింది. అయినప్పటికీ నాకు తీరని అన్యాయం చేసిండు కాబట్టి ఆయనను నా కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ కార్మిక సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విప్లవ కార్మిక సంఘాలు కానీ, యూనియన్ సంఘాలు కానీ, అందరూ నాకు దళిత సంఘాలు కానీ ఇది న్యాయం జరిగేంత వరకు నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ దయచేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి నాయకులను, ఇలాంటి దళారీలను నమ్మకుండా ఏ కార్మికుడు కూడా తనకు తోసినట్టుగా పోయి చేపించుకోవాలి తప్ప ఇలాంటి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి మోసపోయి రోడ్డు మీద పడి మానసికంగా చనిపోయేటువంటి కార్మికులు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. నా కొడుకుకు పని కాలేదైనా, లేకుంటే నా ఇంట్లో ఫోర్స్ జరుగుతుందైనా ఎంతోమంది కార్మికులు ఇవాళ మానసికంగా చాలా సూసైడ్ చేసుకొని చావడం జరిగింది. నా కొడుకుకు పని కావాలి అంటే నెల రోజుల్లో 2 నెలల ముందు ఆ విధంగా నిర్ణయం తీసుకొని చనిపోతున్నారు. కాబట్టి ఇలాంటి నాయకులను నమ్మకుండా ఇలాంటి వాళ్ళను రోడ్డు మీదకి ఈడ్చి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ సింగరేణి మేనేజ్మెంట్ కూడా ఒక విన్నపం చేస్తున్నా. ఏంటి అంటే, అయ్యా ఇంతకుముందు అయితే ఏ విధంగా 2 సంవత్సరాలు ఉన్నదో 24 నెలలు ఉండగానే మెడికల్ అన్ఫిట్ చేసి వాళ్ళ కొడుకు జాబ్ ఇచ్చిందో అదే పద్ధతిని సాగించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ మెడికల్ బోర్డు పేరు మీద చాలా మంది కార్మికులకు అన్యాయం జరిగింది.
అయినోళ్ళు సంతోషంగా ఉన్నారు, కానోళ్ళు చనిపోతున్నారు. కాబట్టి తన 60 ఏళ్ళ జీవితం సింగరేణిలో రక్తాన్ని చెమటగా మార్చి తీరా దిగిపోయిన టైం కూడా వాళ్ళు కడుపు నిండా ఆయన దిగిపోయిన పెన్షన్ కూడా కడుపు నిండా తినలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పద్ధతి తీసేసి పాత పద్ధతిని కొనసాగించాలని సింగరేణి మేనేజ్మెంట్కు అదేవిధంగా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నా.